బాబు కనిపించడం లేదు. బాబు కనిపించడం లేదా? అయ్యో ఇదేంటి ఇలా జరిగిందేంటి? బాబుని మా ఇంటికి తీసుకెళ్లాలో తిరిగి హవేలీకి తీసుకెళ్లాలో నువ్వే నిర్ణయించు. భగవంతుడా, ఏం నిర్ణయించావు? నా నుదుటిన ఏమని రాశావు? చీటీ ఉంది కదా, దాంట్లో ఏముందో చూస్తే కాలిన చీటీలో ఏముందో తెలిసిపోతుంది. బాబు, ఆ చీటీ అక్కడ పెట్టు. ఆగరా, రారా పారిపోదాం. త్వరగా ఆగరా. ఆ చీటీ ఇవ్వండిరా. ఆగండి. పరిగెత్తు. నమ శంభవే చ మజో భవే చ నమ శంకరాయ. ఎవరి బాబు? పసిబాబుని ఇక్కడ వదిలేసి ఎలా వెళ్ళారు? అమ్మా, ఈ బాబుని ఇక్కడ వదిలిపెట్టింది ఎవరమ్మా? వస్తున్నాను. అమ్మా,
అమ్మా ఈ బాబు మీ బాబా అమ్మా? అది అర్థం కావట్లేదు. ఆయనేమి చెప్పడం లేదు. నమ శంభవే చమజంభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఏం నిర్ణయం తీసుకోవాలో నీకే అర్థం కావడం లేదు కదూ. భలే తప్పించుకుంటున్నావు. పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావు. నువ్వు తప్పించుకున్నా నిర్ణయం తీసుకోకుండా నేను తప్పించుకోలేను. బాబుని నాతో పాటు తీసుకెళ్తున్నాను. మా ఇంటికి తీసుకెళ్తున్నాను. వీడిక నిండి నా బాబు, నా బిడ్డ. ఇది నా నిర్ణయం. ఎలాంటి ఎదురు దెబ్బలకైనా నేను సిద్ధమే. రే, ఇక నేనేనా మీ అమ్మని? చెప్పండి రాజ్కుమార్ అంకుల్, చుట్టుపక్కల మొత్తం వెతికారా? చూడండి, సరిగ్గా చూడండి. ప్రియాంక కనిపించాడా అక్క? బాబు కనిపించాడా? అమ్మ నీకో? సందీప్, నిజం చెప్పు. బాబు ఎక్కడున్నాడో నీకు తెలుసు కదూ. కావాలని మమ్మల్ని ఏడిపిస్తున్నావు కదూ. రూపా, అంతే అయ్యుంటుందక్క. మనమిద్దరం బాబుని ముట్టుకోవడం లేదని, ఇలా టెన్షన్ పెడితే కాని మనసు మార్చుకోవని సందీపే నాటకం ఆడుతున్నాడు. బాబును దాచేస్తే నా మనసు మారిపోయి బాబు మీద ప్రేమ పొంగుకొచ్చి దిగులుతో బాబుని ఎత్తుకుంటాను అనుకుంటున్నావేమో. నెవర్. అలా ఎప్పటికీ జరగదు. నాకు బాబుకి సంబంధం లేదు. ప్రియాంకే వాడు కన్న తల్లి. తనే బాబు గురించి టెన్షన్ పడాలి తప్పితే నేను కాదు. చూడు, పుట్టిన దగ్గర నుంచి వాణ్ణి పెంచింది నువ్వు, బాగోగులు చూసింది నువ్వు. సడన్ గా నాకు సంబంధం లేదు అంటే ఎలా కుదురుతుంది? ఎలా ఒప్పుకుంటాను? మావయ్య గారు, మీరే చెప్పండి. ప్రియాంక వాదనలో అర్థం ఉందా? తన బిడ్డని నా బిడ్డ అంటుందేంటి? నాకు సంబంధం లేదు మొర్రు అంటే బలవంతంగా అంటగడుతుందేంటి? ఇదేమైనా న్యాయంగా ఉందా? ఒకే భర్తని ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం, గొడవలు లేకుండా ఉంటున్నాం. అలాంటప్పుడు బాబుని షేర్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? పంతాలకు పోతుందెందుకు? లాజిక్కులో న్యాయం మాట్లాడుతుందెందుకు? చెప్పండి అత్తయ్యా. భర్తని పంచుకోవడం, బిడ్డని పంచుకోవడం ఒకటే ఎలా అవుతుంది? సందీప్, నువ్వు ప్రియాంక మంటల్ని పట్టించుకోకు. తన త్యాగాన్ని భరించేంత శక్తి అవసరం నాకు లేవు. బాబుని తీసుకొచ్చి ప్రియాంకకిచ్చే. సందీప్, నాకీ హవేలీతోనే సంబంధం లేదు. ఏం చేయాలో తెలియని అయోమయంలో నీకు రెండో భార్యనయ్యాను. తప్పే చేశాను. ఆ తప్పుని ఇప్పుడు దిద్దుకుంటాను. వెంటనే వెళ్ళిపోతాను. ప్రియాంక, ఆగు. నువ్వు వెళితే వెళ్ళు, కాని బాబును కూడా వెంట తీసుకెళ్ళు. బాబు ఆయన గారి ఆస్తి, ఆయన దగ్గరే ఉండని. ఏం చేసుకుంటారో ఆయన ఇష్టం. నేను వెళ్ళిపోతున్నా. ప్రియాంక, ఆగు. సందీప్, అలా ఎలా వెళ్ళనిస్తావు? ఆపు. బాబుని తీసుకొచ్చి ప్రియాంకకివ్వు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇవ్వమంటావు? బాబు నిజంగానే కనపడటం లేదు. అర్థం చేసుకోండి. అత్తయ్య, ఇది నిజమా? ఎక్కడికెళ్ళిపోతాడు? ఇంతకు ముందేగా
మన చెవులతో వాడు ఏడుపు విన్నాం. అలా ఎలా మాయమవుతాడు? అత్తయ్య గారు, మీరు అబద్ధం చెప్తున్నారు కదూ? లేదమ్మా, మిమ్మల్ని గదిలో నుంచి బయటికి రప్పించి బాబుని ఎత్తుకొనిలా చెయ్యాలని వాణ్ణి ఏడిపించి హాల్లో వదిలిపెట్టి మేం పైకెళ్ళి దాక్కున్నాం. బాబు ఏడుపు వినపడకపోయేసరికి మీలో ఎవరో ఒకరు బాబుని ఎత్తుకున్నారనుకున్నాం, సంతోషించాం. కాని వచ్చి చూసేసరికి పరిస్థితిది. అందరూ కలిసి నా మనవణ్ణి ఎవరికీ కాకుండా చేశారు. నాకు దూరం చేశారు. ఏంటలుడు ఇది? ఇప్పుడేం చేయాలి? బాబుని ఎక్కడని వెతకాలి? ఎవరు తీసుకెళ్ళుంటారు? బయట నుంచి వస్తోందంటే మృణాలినే బాబునెక్కడో దాచుంటుంది. ఆగు! ఆగక్కడ! ఏమిటే గొంతంత పైకి లేస్తోంది? సౌండ్ బాక్సు బద్దలవుతుంది, జాగ్రత్త. చూడు, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. చేతులు జోడించి అడుగుతున్నాను, నా బాబుని ఎక్కడ దాచావు? అసలు ఏంటి మీ వరస? నన్నేమన్నా రౌడీ షీటర్ అనుకుంటున్నారా? హవేలీలో ఏం కనపడకపోయినా అది నా అకౌంట్లోకి వేసి నన్ను నిలదీస్తున్నారు. ఎలా కనిపిస్తున్నాను? మెత్తగా కనిపిస్తున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నారేంటి? ఏరా ముసలోడా, నువ్వే వీళ్ళని గిల్లుతున్నావా? రెచ్చగొడుతున్నావా? మావయ్య గారిని ఏమనకు. ఏయ్, నీ ఏడు పెద్ద నువ్వేడవ్వే. ఎవర్ని అనాలో ఎవర్ని అనకూడదో నువ్వే నాకు ట్యూషన్ చెప్పనక్కర్లేదు. ఎరా, హవేలీ చుట్టూ తిరగడం తప్ప నీకు వేరే పని పాట ఏమీ లేదా? మైండ్ యువర్ టంగ్ మృణాలిని. నేను డ్యూటీ మీదొచ్చాను. ఓ, నీకిక్కడేం డ్యూటీరా? హవేలీ ముందు వాచ్మెన్ డ్యూటీ చేస్తావా? ఆ, ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగలు ఇంట్లోనే ఉంటే ఇంటి ముందు వాచ్మెన్తో పనే ఉంటుంది. ఎవర్నిరా? ఎవర్ని దొంగ అంటున్నావు? అది తేలుద్దామనే వచ్చాను. హవేలీ నుండి కంప్లైంట్ వస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఎవరు కంప్లైంట్ చేశారు? నువ్వు చేశావా? అవునమ్మా. బాబు కనపడటం లేదు. ప్రతాప్ హెల్ప్ తీసుకుందామని. కనపడకపోతే రోడ్డు మీద పడి వెతుక్కోండి. అమ్మా, అంతేకాని ఇలా పోలీసుల దాకా వెళ్ళి హవేలీ పరువు తీయొద్దు. ముందు ఏసీపీ గారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ప్రతాప్ గారు, మీ డ్యూటీ మీరు చేయండి. రే ముసలోడా! ప్రతాప్, అందరం ఇక్కడే ఉన్నాం. నీ ఎంక్వైరీ మొదలుపెట్టు. సందీప్, జరిగిందేమిటో ఫోన్లో డీటెయిల్గా చెప్పావు, అది సరిపోతుంది.
మీకు ప్రత్యేకంగా ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది, మాకుంది. ఎవరి మీద? ఈ ముసల్దాని మీద. రే ముసలుడా! ఏయ్! మర్యాదగా బిహేవ్ చేయటం నేర్చుకో. పోరా బోడి, నువ్వెవడ్రా నాకు మర్యాదలు నేర్పించడానికి? చూడు పెద్దమ్మ, పోలీసోళ్ళకి తెలిసినన్ని మర్యాదలు ఇంకెవ్వరికీ తెలియవు. నేర్పించమంటావా? లాక్కెళ్ళమంటావా? రేయ్! పెద్దమ్మా, నీకు ఎగ్జాక్ట్గా గంట టైం ఇస్తున్నాను. ఈలోపు బాబును తీసుకొచ్చి ఇవ్వాలి. మాట వినలేదనుకో, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాను. బెదిరిస్తున్నావా? ప్రస్తుతానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో గంట తర్వాత డిసైడ్ చేస్తాను. ప్రతాప్, బాబు, వెంటనే నాకు బాబు కావాలి. టెన్షన్ పడద్దు, బాబు తప్పకుండా దొరుకుతాడు. దొంగను వదిలిపెట్టను, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆకలి మీద ఉన్నాను. పట్టపగలింత మొద్దు నిద్ర పట్టేసిందేంటి? భోజనం టైం కూడా అయింది. మరి ఈ పిచ్చి దడగను కూడా అడగలేదేంటి? పాపం ఏం చేస్తుందో ఏంటో. సంధ్య, ఏం చేస్తున్నావే? ఆకలేడం లేదా? వచ్చి లేపొచ్చు కదే. సంధ్య, త్వరగా రా. సంధ్య! ఎన్నాళ్ళో ఈ రుణానుబంధం. నేను పోయాక పరిస్థితి ఏంటో. ఇంట్లో చంటి పిల్లలు కావాలని కోరుకున్నాను. దీని పరిస్థితే చంటి పిల్ల కంటే అధ్వానంగా ఉంది. సంధ్య, భోజనం తిందుకని రావే తల్లి. సంధ్య, నిన్నే తీవే. సంధ్య, తలుపు తీయమ్మా. ఇది కూడా నాలాగే మొద్దు నిద్రపోతుందో ఏంటో. సంధ్య, తలుపు తీయవే, తలుపు తీ. అయ్యో, దీనికి భోజనం పెట్టడం అంటే ప్రతిరోజు యజ్ఞం చేసినట్టే అవుతుందిరా దేవుడా. సంధ్య, తలుపు తీయవే. తలుపు తీసే ఉందా? సంధ్య, 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 ఏమైంది? కనపడితే ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంపదీసి బయటికి వెళ్ళిపోయిందా? అయ్యో, ఇప్పుడేం చేయాలి? ప్రతాప్కి తెలిస్తే నన్ను చంపేస్తారు. పైగా గదిలో పెట్టి తాళం వేస్తానంటే నేను జాలిపడి వద్దన్నాను. ఇప్పుడేం చేయాలి? ఎక్కడైనా వెతకాలి. దేవుడా, మళ్ళీ ఇదే పరీక్షయ్యా. లాభం లేదు. తిట్టాడు. ప్రతాప్కి ఫోన్ చేసి విషయం చెప్పేస్తాను. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఇదే
అత్తయ్య, మీ మనవడు దేవుడిచ్చిన మనవడు. మనవడేంటే? అసలు చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత టెన్షన్ పడి చూస్తున్నానో తెలుసా? అత్తయ్య, ఇక ముందు ఎవరూ నా గురించి టెన్షన్ పడక్కర్లేదు, ఎవరూ నా గురించి బాధపడక్కర్లేదు. నాకు కావలసిన సంతోషాన్ని నేనే వెతుక్కున్నాను, నా కంటి దీపాన్ని నేనే వెంట తెచ్చుకున్నాను. ఇక వీడే నా తోడు, వీడే ఈ అమ్మని చూసుకుంటాడు. ఏరే నాన్న, చూసుకుంటావు కదూ? నన్ను అమ్మ అని పిలుస్తావు కదూ? అమ్మా సంజ, ఏంటమ్మా ఇది? ఎవరా బాబు? వాడు నిన్ను అమ్మని పిలవడం ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చావే? హవేలీ నుండి. హలో, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? సారీ. సూర్య బెయిల్ కేసు ఎక్కడి వరకు వచ్చింది?